ఆ! ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ తెలుసు మీకు. జీటీ అంటే గ్రేటర్ థాన్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఈక్వల్ టు ఇవన్నీ ఇప్పుడు మనం సిమ్యులేషన్ చేద్దాం ఒకసారి సరేనా? నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేశాను ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే చూడండి ఒకసారి ఏమైద్దో. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని కాపీ పేస్ట్ చేసి రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేస్తే ఏమైందో చూద్దాం ఒకసారి చూడండి. వావ్! 0, 0, 0 ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను నేనిక్కడ ఇది జీరోస్ నాకేం అర్థం కావట్లా. ఇది ఏ రిప్రజెంటేషన్‌లో ఉంది? యాక్చువల్ రిప్రజెంటేషన్ ఉంది. దాని డెసిమల్ వాల్యూ మనకు తెలీదు. ఇప్పుడేం చేస్తా నేను ఫస్ట్ దాని యొక్క డెసిమల్ వాల్యూ నంబర్ ఏదో ఇచ్చాడు నాకు. ఒక సమ్ నంబర్ ఇచ్చాడు. నాకు ఏ నంబరో తెలీదది. సో నేనేం చేస్తాను ఇక్కడ దాన్ని ఆ నంబర్ ఏంటో డెసిమల్‌లోను బైనరీలో తెలుసుకుంటాను. ఒకసారి ఓకేనా? డెసిమల్ %d A, B డెసిమల్ రిప్రజెంట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బైనరీలో కూడా రిప్రజెంట్ చేసుకుంటాను ఒకసారి. బైనరీలో కూడా ఒకసారి నాకు తెలియదు నంబర్ ఏదో ఇచ్చాడు నాకు తెలీదు ఆ నంబరు. ఏ నంబరో. సో అప్పుడు ఏం చేశాను డెసిమల్ నెక్స్ట్ బైనరీ 0b జీరోస్ ఎందుకు మనకి 0b ఓకే సరేనా ఏబి. ఇప్పుడు నేను చూసుకుందాం సరే ఎంత వస్తుందో రన్ చేస్తే. రన్ బిహేవియర్ సిమ్యులేషన్ చేస్తాను చూడండి ఒకసారి. వావ్! డెసిమల్‌లో ఏమో 110 1100 ఓన్లీ డెసిమల్ వాల్యూ చూపిస్తుంది. నాకు ఇప్పుడేం అర్థం కావట్లేదు డెసిమల్ వాల్యూ చూపిస్తుంది. సో ఇక్కడ మనం మిస్టేక్ చేసామంటే దీన్ని రిప్రజెంట్ చేయలేదు మనం. ఏ ఫార్మాట్ నెంబర్ స్పెసిఫికేషన్ ఇవ్వలేదు. సో 4 టిక్ బి. సో అదేమైంది బైనరీగా మారింది ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అంతే 4 టిక్ బి. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఒకసారి. దీన్ని డెసిమల్‌లోను బైనరీలో రిప్రజెంట్ చేసేసుకుందాం ఒకసారి సరేనా? రన్ చేద్దాం. రన్ సిమ్యులేషన్. ఎస్. రన్ బిహేవియర్ సిమ్యులేషన్ ఓకే. ఇప్పుడు చేస్తే వస్తుంది ఆటోమేటిక్‌గా చూడండి ఒకసారి. యాక్చువల్‌గా దీని వాల్యూ 6 దీని వాల్యూ 12 ఓకే. సో యాక్చువల్‌గా బైనరీ రిప్రజెంట్ చేసింది 6, 12 రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు ఏం చేసాం మనం ఏ గ్రేటర్ దాన్ బి చేసాం. 6 గ్రేటర్ దాన్ 12 రైట్ ఆర్ రాంగ్? ఏదో నెంబరే కాబట్టి 1 ఆర్ 0 వస్తుంది అంతే. సో డెసిమల్ నేర్చుకోండి బైనరీ నేర్చుకోండి నో ప్రాబ్లం. ఏది నేర్చుకోండి నో ప్రాబ్లం ఓకే. ఓన్లీ సింగిల్ డిజిట్ వస్తుంది. సో డెసిమల్ నేర్చుకోండి బైనరీ నేర్చుకోండి ఓకే. చూద్దాం ఒకసారి. వావ్! చూసారా? ఏ గ్రేటర్ దాన్ బి 6 గ్రేటర్ దాన్ 12 రాంగ్. నెక్స్ట్ 6 లెస్ దాన్ 12 సో ట్రూ. ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి ఫాల్స్ ట్రూ. సో ఏదైనా సరే డెసిమల్ నేర్చుకోండి బైనరీ నేర్చుకోండి ఓకే. ఇది ఇలా విధంగా వస్తుంది ఓకే. సరే అంతే.